ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? మరి ఇంటికి వెళ్ళిన చీపురు కట్ట తీసుకొని చిమ్మడం, నీళ్లు చల్లడము, ముగ్గులు వేయడమే ఆమె పనిగా మారినది. ఆ వీధిలోని ఇండ్లన్నీ కాంతమ్మ తల్లివి. కానీ ఎవరి ఇంటి ముందు అయినా తనకు నచ్చని ముగ్గు వేశారంటే నెట్ట నిలువున తాను దబలతో నీళ్లు తెచ్చి ఆ ముగ్గుపై పోసి చెరిపేసి అందముగా తనకి నచ్చిన ముగ్గులు వేసేది కాంతమ్మ తల్లి. అలా అందరినీ అలరిస్తూ అందరికీ అలవాటవుతున్నది కాంతమ్మ తల్లి. కాంతమ్మ తల్లి ఎర్రని శరీర ఛాయతో, సుకుమారమైన శరీరంతో, చాలా పొడవాటి జుట్టుతో, అంటే పిరుదులు దాటిన నిండైన చక్కని కురులతో, రెండు చేతులకు నిండుగా గాజులు, కాళ్లకు మెట్టెలు, వెండి పట్టీలు, అందమైన మంచి చీర, జాకెట్టు ధరించి వచ్చినది ఆ రోజు కాంతమ్మ తల్లి మన కాకురాగమ్మ చెంతకు. నిండైన చక్కటి విగ్రహము, స్వచ్ఛమైన భాష, ఆనందమైన చిలుక పలుకుల వల్లే అమ్మ మాటలు అందరినీ ఆకట్టుకున్నవి. అమ్మను చూస్తుంటే వారికి పచ్చి పసుపు కొమ్మును చూచినట్లుగా భావించినారు వాళ్ళు. అమ్మగారి భాష గుంటూరు, విజయవాడ సైడు భాషగా, కొంత యాసగానున్న చిలుక పలుకుల వలె అందముగా నుండేవని వారు చెప్తున్నారు. అమ్మ భాష ఈమె గొలగముడికి వచ్చిన నాటి నుండి కాకురాగమ్మ గారితో చాలా చనువుగా ఉంటూ మన్నారం చెంచమ్మతోనూ, కొర్రకూటి వెంకట కృష్ణయ్యతోనూ, డోరగర్ల అంకయ్య భార్య జయమ్మతోనూ అనేక పర్యాయములు ఏ పేరు అంటే కాంతమ్మ అని చెప్పినారు కాంతమ్మ తల్లి. వారితో చాలా చనువుగా సొంత మనుషుల వలె ఉండేవారు కాంతమ్మ తల్లి. ఏ ఊరు అని అడిగినప్పుడల్లా మంగళగిరి, కాకాని, మూవలపల్లి, సీమకొండ కాకాయి అని చెబుతూ ఉంటుండేది కాంతమ్మ తల్లి. ఇదే వీధిలో 1982 ఆగస్టు 24 తేదీ వరకు కూడా, అంటే దాదాపు 7 సంవత్సరములు ఆ గొల్ల వీధిలోనే ఉండేవారు కాంతమ్మ తల్లి. ఆ సమయంలో అంటే 7 సంవత్సరములైనా కానీ ఆమె తరపు వారు ఎవరూ కూడా ఆమె కొరకు గొలగముడికి రాలేదు. కాంతమ్మ అమ్మను చేరదీసి ఆదరించిన వారిలో ఒకరు ఏలూరి సుబ్బమ్మ గారు. ఆమె అమ్మగారి బంధువుల కొరకు చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. ఎలాంటి సమాచారము అందలేదని చాలా చింతించారు సుబ్బమ్మ గారు. అమ్మవారు కాటా పెట్టమంటే బొట్టు పెట్టమ్మాయే, అద్దం ఇవ్వవే, అద్దం ఇయ్యదే అని మాట్లాడేవారు. అమ్మ మాట్లాడే విధానం తన ఎదుటి మనసులను ఆకళింపు చేసుకునేది. ఆ ఊరిలో ఉన్నవారిని అందరినీ ఇట్లే తన మాటలతో ఆకట్టుకున్న స్త్రీమూర్తి కాంతమ్మ అమ్మవారు. మగవారిని పెద్దగా పలుకరించేది కాదు, పలుకదు. పలుకరించినా కూడా కొందరిని అన్నాయ్ అని, నల్లగా ఉన్నవారిని నల్లమామయ్య అని, ఎర్రగా ఉన్నవారిని ఎర్రమామయ్య అని ఆప్యాయతతో పలుకరించేవారు అమ్మవారు. ఆ పలుకరింపులలో ఎంతో ఇంపైన స్వచ్ఛత, నిబద్ధత, నిర్మలత్వం, పరిపూర్ణత, ప్రేమ, పవిత్రత, పరిపక్వత దాగి ఉన్నట్లు కనిపించేది ఆ గొలగమూడి తూర్పుగొందులోని యాదవుల వారికి. తన చెవులకు రింగులు పెట్టుకునేది. గొలగమూడికి వచ్చిన కొన్ని సంవత్సరములకు వారి వారి ఇండ్లలో పసుపు తీసుకుని ముఖమునకు నింపాదిగా, కాళ్లకు విపరీతముగా పూసుకునేది. నుదుట రూపాయి బిళ్ళంత ఎర్రని బొట్టు పెట్టుకునేది. అలా నిద్ర లేచినది మొదలు
పసుపు కుంకుమతోనే తన పని అంతా కూడా అమ్మకి. అవధూతగా అలనాడు 1964 1965 సంవత్సరములో శుద్ధ చైతన్యమూర్తిగా అవతరించిన అమ్మ మరో 10 సంవత్సరములు చైతన్య స్రవంతిగా తిరుగాడి ఎన్ని యోజనాలు తన నడక నడిచి ఎన్నో ఊర్లు జిల్లాలు మండలాలు దాటి 1975 నాటికి గొలగమూడిలో అడుగుపెట్టిన కాంతమ్మ తల్లి గారి లక్షణాలు ఒక రకమైనవి అయితే 1975 నుండి తన లక్షణములన్నీ తనకు అవధూత దశను అంతిమ దశగా తొలి అడుగులు వేయు కాలమునకు చేరువైనవి. అంటే కాంతమ్మ తల్లి ఇప్పుడు ఉన్న దశ ఉన్నత స్థితి అనబడే పరిపక్వ దశకు చేరబోతున్న తరుణము ఆసన్నమైనదని అనుకోవచ్చును. ఈ పరిపూర్ణ స్థితిలో అడుగుడి వేళ అమ్మ ఆలోచనలు మారుతున్న వేళ ఆదిదేవుడు కొన్ని బొమ్మల్ని ఆమెలో ప్రవేశింపచేస్తాడు. అమ్మ ఆలోచనలు మారుతున్న వేళ ఆదిదేవుడు పంపిన ఆమెలోకి ప్రవేశించిన బొమ్మలు అమ్మన్ని దశలో ఇలా పసుపు కుంకుమలు గాజులు ఎక్కువగా కోరతాయట. అవధూతలు ఇలా మారుటకు తొలి దశ ఇదేనట అని అర్థము కాని ప్రజలు అర్థము చేసుకోలేక అమ్మలాంటి వారిని ఎవరైనా సరే వారిని తెలుసుకొనజాలక పిచ్చివారని పిచ్చి పెట్టినదని పిచ్చి ముదిరి బాగా కొట్టుకుంటుందని భావించదరని వెంకయ్య స్వామి వారు తన శిష్యులలో ఒకరైన నారాయణ స్వామి వారికి గతంలో తెలిపి ఉన్నారు. అమ్మ గొలగమూడికి వచ్చినాక 4 సంవత్సరముల వరకు ఒక పరిస్థితిలో ఉండి ఇప్పుడు తన స్థితిని మార్చుకుంటున్నది అంటే అమ్మవారు చేసే ప్రతి పని అక్కడ ఉన్నవారికి సైతం అంతు చిక్కగా క్రొత్తగా ప్రవర్తించసాగినది. ఈ వింత పోకడలను చూసిన వారు అమ్మను గురించి భయపడే స్థాయికి వచ్చారు.